హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 15 లక్షలు ట్యూషన్ ఫీజు పెట్టుకోగలిగితే మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కొన్ని కాలేజీలను తెలియజేయండి అనుకున్నప్పుడు మనము ఒకసారి దేశవ్యాప్తంగా ఒకసారి చూసుకున్నప్పుడు మనం ఇందులో 15 lakhs ట్యూషన్ ఫీ ఆర్ 15 lakhs బడ్జెట్ ఆర్ ఎల్స్ 15 lakhs బడ్జెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నప్పుడు బడ్జెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, ఇందులో ఫస్ట్ ఒకవేళ మన క్యాపిటల్ రీజియన్ తీసుకున్నట్లయితే ఇందులో బెన్నెట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇందాక 20 లక్షల బడ్జెట్లో కూడా ఎందుకు పెట్టారంటే ఒకవేళ మీకు పర్సంటేజ్ బాగుంటుంది అనుకోండి, మీరు 15 lakhs బడ్జెట్లో మీకు స్కాలర్షిప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బెన్నెట్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సెకండ్ రీజియన్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇది ఢిల్లీ రీజియన్ అండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఢిల్లీ సోనిపత్. ఇందులో థర్డ్లో మనం తీసుకున్నప్పుడు జీడి గోయంకా యూనివర్సిటీ కూడా మీకు ఢిల్లీ రీజియన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు హాస్టల్ ఫీజులు కొంత ఎక్కువ ఉంటాయి, కానీ క్యాంపస్ పరంగా తీసుకున్నప్పుడు మీకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నప్పుడు మీకు 10 లక్షలు కూడా ఇది అయిపోతుంది. మీకు హాస్టల్ ఫీజు అనేది కొంత ఎక్కువ ఉండటం వల్ల నేను దీంట్లోనే బడ్జెట్లో చెప్పేస్తున్నా. ఇది ఢిల్లీ రీజియన్లో 3 కాలేజీలు, ఇవి 15 lakhs బడ్జెట్ ఉన్నటువంటి పేరెంట్స్. మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మరిన్ని డీటెయిల్స్ కూడా వీటి గురించి చెప్తూ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కర్ణాటక రీజియన్లో ఒక 15 లక్షల బడ్జెట్లో ఏమన్నా కాలేజెస్ ఉన్నాయన్నట్లయితే ఒక 4 కాలేజీలు మనం ప్రధానంగా తీసుకోవచ్చండి. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి కాలేజ్ క్యాంపస్ ప్రకారంగా తీసుకున్నప్పుడు అలయన్స్ యూనివర్సిటీ అండి. అలయన్స్ యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసి నిట్టె మీనాక్షి యూనివర్సిటీ, నిట్టె మీనాక్షి యూనివర్సిటీ. థర్డ్ వన్ వచ్చేసి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అండి, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. తర్వాత మీకు కొంచెం సిటీలో ఉండి చదువుకోవాలనుకున్నాను అనుకోండి, ఎన్పిఎస్ సప్తగిరి యూనివర్సిటీ. ఓకే, ఎన్పిఎస్ సప్తగిరి యూనివర్సిటీ, ఇది బెంగళూరు రీజియన్. ఫోర్త్ ప్లేస్లో ఎన్పిఎస్ సప్తగిరి యూనివర్సిటీ. ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా దయానంద్ సాగర్ ఫిట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి డిస్కౌంట్స్ అవన్నీ పోయి చూసుకున్నప్పుడు సప్తగిరి యూనివర్సిటీ కూడా ఇందులో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆచార్య, ఇది మన ఇండియా తెలుగు వాళ్ళదే, ఆచార్య యూనివర్సిటీ బెంగళూరు. ఇది కూడా ఈ బ్రాకెట్లోనే మీకు పడిపోతుంది 15 lakhs బడ్జెట్లో. సో ఇది బెంగళూరుకి సంబంధించినటువంటి కాలేజెస్ అండి. ఈ కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఇంకొంచెం నేను చెప్పేది టాప్ 10 వరకు కవర్ చేస్తున్నాను. ఆ స్టేట్లో చిన్న కాలేజీలకు వెళ్ళట్లేదు. ఆ బడ్జెట్ వచ్చినప్పుడు ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి 15 lakhs బడ్జెట్లో. అంటే కామెడీకేలో టాప్ 20 వదిలేస్తే రిమైనింగ్ అన్నింటిలో ఇదే బడ్జెట్. ఎందుకంటే బెంగళూరు యొక్క యావరేజ్ ఫీజు 3.5 ఉంది. 3.5 అంటే ఎంత, 14 లక్షలు. సో 20 కాలేజీలను ఫస్ట్ వదిలిపెట్టేస్తే డొనేషన్లు ఉంటాయి వాటికి, మిగిలిన అన్నింటిలో కూడా ఆన్ యావరేజ్ 15 lakhs బడ్జెట్ ఉంటుంది. కాబట్టి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ పోను, రిమైనింగ్ అప్ టు టాప్ 70 వరకు ఇదే బడ్జెట్లో మీకు కాలేజెస్ అనేవి బెంగళూరు మొత్తం మీద ఎక్కువ. ఈ బడ్జెట్లో కాలేజెస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఇదే బడ్జెట్ కిందకి వస్తాయి. కామెడీ కింద కానీ లేకపోతే కేసెట్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకి బడ్జెట్ కూడా ఇదే కింద వస్తుంది. వేరే తెలుగు స్టేట్స్కి తీసుకున్నప్పుడు ఈ బడ్జెట్లో మనకు ప్రధానంగా తెలంగాణ రీజియన్ తీసుకుంటే మనకి బెస్ట్ ఫిట్ కాలేజెస్ ఏమొస్తాయంటే 15 lakhs బడ్జెట్లో గీతాంజలి ఒకటి బెస్ట్ ఫిట్ వస్తుందండి. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత సెకండ్ వచ్చేసి ఐఆర్ఈ ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇక థర్డ్లోకి వచ్చేసరికి మీకు 15 lakhs బడ్జెట్లో థర్డ్ పొజిషన్లో శ్రీనిధి యూనివర్సిటీ. శ్రీనిధి యూనివర్సిటీ కమ్స్ అండర్ దిస్. దీని తర్వాతకు వచ్చేసరికి ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేను ఎప్పుడు నాకు మరో మంచి కాలేజీగా మీకు కనిపించేటువంటిది, మరో మంచి యూనివర్సిటీ కనిపించేటువంటిది వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ అండి. ఒకసారి చూడండి, ఎవరైనా జడ్చర్ల మహబూబ్ నగర్ రీజియన్లో ఉన్నట్లయితే ఎన్ఎంఐఎంఎస్ అనేది కూడా మంచి కాలేజ్ కింద వస్తుంది. దీని తర్వాత వచ్చేసి 15 lakhs బడ్జెట్లో మీకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ బడ్జెట్లో వస్తుంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. దాని తర్వాత వచ్చేసి ఎంఆర్ఈసి, ఇవన్నీ కాలేజీలు ఎంఆర్ఈసి కానివ్వండి, అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ క్యాంపస్ కానివ్వండి, లేకపోతే సిఎంఆర్కే
సిఎంఆర్ ఫస్ట్ క్యాంపస్ కానివ్వండి, ఎంఎల్ఆర్ ఐటీ మరి లక్ష్మణ్ రెడ్డి ఫస్ట్ క్యాంపస్ కానివ్వండి, ఇంకా అటు సిటీ కాలేజ్ కింద తీసుకున్నప్పుడు సేమ్ ఇదే బడ్జెట్లో శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇదే బడ్జెట్లో వస్తుంది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒట్టినాగిల్పల్లి హైటెక్ సిటీ రీజియన్ ఆర్ గచ్చిబౌలి రీజియన్. సో శ్రీదేవి ఇదే బ్రాకెట్లో 15 lakhs బడ్జెట్లో వస్తుంది, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అబిడ్స్, స్టాన్లీ ఇంజనీరింగ్ అబిడ్స్. ఇకపోతే కేఎంఈసి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కేఎంఈసి ఇది ప్రధానంగా పెద్ద కాలేజీలో ఇంతే బడ్జెట్ వస్తుందండి. మీకు ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కూడా దగ్గర 5 + 6 అంటే 11 lakhs బడ్జెట్. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లాస్ట్ కేటగిరీ ఈ బడ్జెట్లో మీకు 15 lakhs బడ్జెట్లో వచ్చేటువంటి కాలేజెస్లో ఇది ఉందన్నమాట. మీకు ఇదండి తెలుగు రాష్ట్రాల్లో అంటే పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఒక 15 lakhs బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటంటే వీటిని మనం అంచనాగా తీసుకోవచ్చు. వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీకు టాప్ 10లో ఉన్నటువంటి రిమైనింగ్ కాలేజెస్ అంటే ఉదాహరణకి ఈ బడ్జెట్లో తమిళనాడులో చూద్దాం. ఫస్ట్ తమిళనాడులో తీసుకుంటే సాయి యూనివర్సిటీ అండి. సో ఇది బెస్ట్ కాలేజ్ ఈ బడ్జెట్ బ్రాకెట్లో. సాయి యూనివర్సిటీ చాలా బాగుంది. మీకు సెకండ్ వచ్చేసి ఇక్కడ సవితా యూనివర్సిటీ. ఓకే, సవితా యూనివర్సిటీ. మీకు తర్వాత వెల్టెక్ యూనివర్సిటీ అంటే ఇది కూడా ఒక 10 lakhs బ్రాకెట్లో అప్రాక్సిమేట్గా వచ్చేస్తుంది. కానీ 15 అంటే కోర్సులను బట్టి ఉన్నాయన్నట్టు. ఇది 10 lakhs పెడదాము. ఓకే, సవితా యూనివర్సిటీ అండ్ సాయి యూనివర్సిటీ. సవితాలో కూడా మంచి పర్సంటేజ్ ఉంటే వస్తుంది, లేదంటే 4 lakhs ఫుల్ ఫీజు కానీ కట్టాల్సి వచ్చిందంటే 4 lakhs కాబట్టి 4 4 16 సేమ్ బడ్జెట్ వస్తుంది. ఫుల్ ఫీజు అయితే డిపెండ్స్ ఆన్ యువర్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇక్కడ కూడా అంతే, మీకు మామూలుగా మంచి పర్సంటేజ్ ఉంటేనేమో 2.5లో అయిపోద్ది పర్ యానం. కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటేమో అప్ టు 5 lakhs వరకు ఫీజు ఉంది, అప్ టు 5 lakhs వరకు ఫీజు ఉంది. ఇదండి 15 lakhs బడ్జెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి తమిళనాడు రీజన్లో అయితే ఇట్లా ఉంది. ఇకపోతే ఇక మిగిలిన అనేది 10 lakhs బడ్జెట్ కాలేజెస్ అండి. మనం 10 lakhs అయితే దాదాపు చాలా కాలేజీలు దొరుకుతాయి మనకు అన్ని ఇక్కడ. సో 15 lakhs బడ్జెట్లో అయితే ఈ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 15 lakhs అంటే 3 4 12 అన్నట్లయితే ఇంక మీకు ఇవన్నీ వస్తాయి. ఇది ఇప్పుడు గీతం కూడా అంతే 3.5 × 4 కాబట్టి ఇదే బడ్జెట్లో వస్తుంది. గీతం యూనివర్సిటీ కూడా, గీతం, కేఎల్యు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మీకు లావురత్తయ్య. మన లావురత్తయ్య అంటే ఏంటది, విజ్ఞాన్ యూనివర్సిటీ. సో పిబి సిద్ధార్థ, అపోలో వాళ్ళు కూడా 3 lakhs దాకా పెట్టినట్టున్నారు ఫీజు. సో అపోలో యూనివర్సిటీ. సో వీళ్ళ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ కూడా 3 lakhs ఉన్నట్టుంది. మోహన్ బాబు యూనివర్సిటీ. సో ఈ ఆప్షన్స్ ఇంజనీరింగ్లో మనకి 15 lakhs బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 10 lakhs ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం. 10 lakhs బడ్జెట్లో మనకు ఆల్ ఇండియా వైజ్ ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, వాటి యొక్క సమాచారం ఏందనేది మనం ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.